హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే మనకి 1-2 ఇయర్స్ నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం పచ్చడి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పోపు చేసుకోవచ్చు, అంటే తాలింపు పెట్టుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు చేసుకునే దానికంటే కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు కొంచెం తాలింపు వేసుకొని తింటే పప్పులోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను 1 కిలో నాటు టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 1 గ్లాసు గల్లుప్పు ఉంటుంది కదా, చట్నీలకి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కానీ గల్లుప్పు వాడితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. 1 గ్లాసు గల్లుప్పు అయితే యాడ్ చేసుకొని 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ముక్కలకి పసుపు పట్టేలాగా కలుపుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. లిడ్ అనేది పెట్టేసుకొని ఒక 3 డేస్ మనం ముక్కల్ని అలానే వదిలేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కల్ని కలిపిన తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి ముక్కల్లోంచి రసం అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం అయితే వీటిని 3 డేస్ బాగా ఎండనివ్వాలి ముక్కలను అనేది. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం రసం అంతా ఒత్తేసుకొని ముక్కలు మాత్రం ప్లేట్లో వేసుకొని ఎండకి ఒక 3 డేస్ ఎండనివ్వాలి. అదే రసంలో మనం కిలో టమాటాలు తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో చింతపండు పడుతుంది. 1/2 కిలో చింతపండు కూడా వేసుకొని ఆ రసంలో లిడ్ పెట్టి ముక్కలు ఎండే వరకు కూడా మనం ఈ చింతపండు ఆ రసంలోనే ఉండాలి. తర్వాత ఈ ముక్కలు ఎండిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న చింతపండు దాంట్లో మనం ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని 1 గ్లాసు ఉప్పు వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల కారం, అలానే జీలకర్ర, మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని 3 స్పూన్లు పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకొని ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అనేది పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో కూడా మీరు మొత్తం ఒకేసారి వేసుకొని 10 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసుకొని తినడమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. థ్యాంక్ యూ.